నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ నాయకులు ట్రాప్ లో పడి కలెక్టర్ కూడా చట్టవిరుద్ధమైన ఆర్డర్ జారీ. స్వచ్ఛందంగా నీలి మీడియాను బ్యాన్ చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు. ఏపీలో ప్రభుత్వ మార్పుపై సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు. ఉప్పొంగిన పాలేరువాగు, తప్పిన పెనుముప్పు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. విద్యార్థుల చేత పుస్తకాలు మోయించిన ఎంఈఓ. ఏపీ తెలంగాణలో వర్షాలు. నేడు ఎన్డీఏ ఎంపీల కీలక భేటీ. సూడాన్లో నరమేధం, 100 మంది మృతి. పార్లమెంట్ దగ్గర కలకలం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని పీర్చాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి అన్నారు. పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని గత 5 నెలలుగా కాంగ్రెస్ నాయకులు చేయని కుట్రలు, డ్రామాలు, అనైతిక చర్యలు మీ అందరికీ తెలుసని ప్రెస్ మీట్లో ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో అవిశ్వాస ప్రక్రియను ముగించుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ డెవలప్మెంట్ పనులు చేయాలని నా మీద నేనే బల నిరూపణకు వెళ్లామని తెలిపారు. అయితే బల నిరూపణకు వెళ్లే సమయంలో తనపై కలెక్టర్కు, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్లు తనకు మద్దతుగా ఉన్నారు. తదనంతరం ప్రలోభాలకు లొంగి తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే జూన్ 5న ఉదయం 11 గంటలకు పీర్చాదిగూడ మున్సిపల్ అధికారులు అవిశ్వాసం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ అవిశ్వాసం జరుగుతుందనగా జూన్ 5వ తేదీ నాడు అవిశ్వాసం నిలుపుదల చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మేయర్పై నమోదైన కేసు నేపథ్యంలో అవిశ్వాసం నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్ తన ఆర్డర్లో పేర్కొన్నారు. ఓ 3 కార్పొరేటర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై జూన్ 1వ తేదీన కేసు నమోదైతే కలెక్టర్ జూన్ 5వ తేదీన ఆర్డర్ జారీ చేశారు. మరి ఈ కేసే కారణమైతే కలెక్టర్ 5 రోజుల గడువు ఎందుకు తీసుకున్నారో ప్రజలు గమనించాలని తెలిపారు. వాళ్ళు అవిశ్వాసం ఎదుర్కొనలేక వాయిదా వేయించిన కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు. అది మీడియా మిత్రులతో పాటు పోలీసులకు, కలెక్టర్ కూడా తెలుసని ఆయన స్పష్టం చేశారు. బలం ఉంటే కాంగ్రెస్ నాయకులు తమ తమ బలాన్ని అవిశ్వాసం నిరూపించుకోవాలని, కానీ ఈ నంగనచ్చ వేషాలు ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. స్వచ్ఛందంగా నీలి మీడియాని కేబుల్ ఆపరేటర్లు బ్యాన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఓలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునలేదని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారం మారి 48 గంటలు గడుస్తున్నా ఆయా ఛానల్స్ యజమానుల తీరు మారకపోవడం, అందులో పనిచేసే పెయిడ్ జర్నలిస్టు, యాంకర్లు ఇంకా రాష్ట్రంపై విషం చిమ్మటం, కొత్త ప్రభుత్వం కొలువుడు తీరకముందే వ్యతిరేక వార్తలతో రెచ్చిపోవడం, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వార్తల అంశాలను కేబుల్ ఆపరేటర్లు సీరియస్గా తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫైబర్ గ్రిడ్లో కూడా ఈ ఛానల్స్ తక్షణమే ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వ మార్పుపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాలని, ఎక్కువగా అప్పులు చేయాలి, అన్ని హామీలు నెరవేరాలంటే ప్రత్యేక హోదానే మార్గమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని డిమాండ్ చేసే పరిస్థితి లేదని గతంలో జగన్ చెప్పారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. ఇప్పుడు కేంద్రం డిమాండ్ చేసి ప్రత్యేక హోదా సాధించాలని డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆపాలని అన్నారు. 4 అడుగుల మేర వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో తిమ్మరైనపేట నుంచి వస్తున్న కోయిలకుంట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో బస్సు చిక్కుంది. ఆ సమయంలో బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వంతెనపై నుండి వాగులోకి ఒకవైపు బస్సు ఒరగ్గా ప్రమాదాన్ని గుర్తించి బస్సును వెంటనే డ్రైవర్ ఆపి నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను బస్సులో నుంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్షేమంగా చాకచక్యంగా కిందకు దించారు. పాల్వంచ పిఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రియాంకాల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క పేరెంట్తో మాట్లాడి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, ఒకవేళ వెళ్తుంటే ఏ స్కూల్కి వెళ్తున్నారు, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏంటంటే జూన్ 12 నుంచి మన ఏదైనా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మొత్తం రినోవేట్ చేసి చాలా కొత్త ఫేస్ తోటి మనం గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రజెంట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన అన్ని వర్క్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి మన డిస్ట్రిక్ట్లో కానీ, స్టేట్లో కానీ. పిల్లలు ఎప్పుడైతే 12th మన
తెలియజేసి వాళ్ళ పిల్లల్ని కూడా మీరు కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్కి రప్పించాలని మేము కోరుతున్నాం మిమ్మల్ని. అదేవిధంగా ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో స్కూల్ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఈసారి ఫస్ట్ డే ఆఫ్ ద స్కూలే వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా సంవత్సరం అంతా కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో దానికి ఏ విధంగా తీసుకోకుండా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. సో ఇదే విషయాన్ని మీరు ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి మీరు ఇది ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పిల్లల్ని మీరు కంపల్సరీ స్కూల్ దాకా తీసుకురావడం ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్లో ఒక పార్ట్. సెకండ్ విషయానికి వస్తే మన అంగన్వాడీస్ ఆల్సో ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పటివరకు ఏదైతే చిల్డ్రన్ మనకి అంగన్వాడీస్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అంటే 3 years 6 years దాటిన పిల్లలు ఎవరైతే ఉంటారో 3 to 6 years మనకి అంగన్వాడీలో వస్తారు. సో 5 to 6 years దాటిన పిల్లలు కంపల్సరీగా మన గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా మనదే. సో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చే పిల్లల పేరెంట్స్తో మీరు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా ఇమీడియట్గా వాళ్ళు మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యే విధంగా మీరు ఫెసిలిటేట్ చేయాలి అని ఈ ప్రోగ్రామ్ని 2 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ రెండింటికి ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. వారు ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత వారిదే. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను సన్మార్గం నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యార్థులకు మార్గదర్శకుడు గురువు. సమాజానికి అవసరమయ్యేలా విద్యార్థులు తీర్చిదిద్దాల్సింది పోయి ఇతర వాటికి వాడుకుంటున్నారు. చదువు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో నారాయణఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి విశ్వనదే గురువారం విద్యార్థుల చేత పుస్తకాలు మోపించారు. విద్యార్థుల చేత పుస్తకాలు మోయించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈరోజు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు వెల్లడించాయి. ఏపీలో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. టీజీలో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించాయి. కేంద్ర కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నేపథ్యంలో నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హస్తనకు చేరుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎంపీలంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి పదవుల కేటాయింపుని ప్రధాని నిర్ణయానికి వదిలేయాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. సూడాన్లోని గెజిరా ప్రావిన్స్ పరిధిలోని వాదల్ నౌరా గ్రామంలో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చేపట్టిన దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయాయి. సూడాన్ ఆర్మీ తమపై దాడులకు ప్రయత్నించని అందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్లు ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. సూడాన్ సైన్యం ఆర్ఎస్ఎఫ్ మధ్య ఏడాదిగా కొనసాగుతున్న పోర్లో ఇప్పటివరకు 14,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్ భవనంలోకి 3 దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది. గేట్ నెంబర్ 3 నుంచి ఖాసిం, మోసిన్, షోయబ్ నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత డిసెంబర్లో సైతం దుండగులు పార్లమెంట్లోకి ప్రవేశించిన పొగకొట్టాలతో సభ్యులను భయప్రాంతాలకు గురిచేయడం సంచలనం రేపింది. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ నాయకులు ట్రాప్లో పడి కలెక్టర్ కూడా చట్టవిరుద్ధమైన ఆర్డర్ జారీ. స్వచ్ఛందంగా నీలి మీడియాను బ్యాన్ చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు. ఏపీలో ప్రభుత్వ మార్పుపై సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు. ఉప్పొంగిన పాలేరువాగు, తప్పిన పెనుముప్పు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకల. విద్యార్థుల చేత పుస్తకాలు మోయించిన ఎంఈఓ. ఏపీ, తెలంగాణలో వర్షాలు.
నేడు ఎన్డీఏ ఎంపీల కీలక భేటీ. సూడాన్లో నరమేధం 100 మంది మృతి. పార్లమెంట్ దగ్గర కలకలం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.